భయము అనేది ఇంచుమించు అందరికీ ఉంటుంది. ఆ భయం మనిషిని నీడలాగా వెంటాడుతుంది. మరణ భయం అనే మాట వింటాం, శత్రు భయం అనే మాట వింటాం. కొంతమందికి రోగాల భయం ఉంటుంది, కొంతమందికి రేపు అనే భయం ఉంటుంది. ఎవరికి ఏ భయం ఉన్నా మీ భయమునకు ముగింపు దేవుడే పలకబోతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇక భయపడబాకు. ఎందుకు భయపడకూడదు అంటే ఆయన చక్కని మాట సమాధానం చెప్పాడు. నీ ప్రార్థన నేను విన్నాను, నువ్వు భయపడబాకు. అన్న కన్నీళ్లతో దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఏడుస్తుండగా దైవజనుడు వచ్చి పలకరించి పరామర్శించి, ఎందుకమ్మా అంటే తన గూడంతా చెప్పి, నా దీనావస్థ ఇదయ్యా, నేను తాగి మత్తుగా ఉండి ఇలా లేను, సమస్యల్లో కూలిపోయి ఇలా మారిపోయాను, ఏడిచే ఓపిక లేకపోయింది అంటూ తన చరిత్రను చెప్పుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, కదమ్మా నీవు జీవం కలిగిన యెహోవాతో చెప్పావు మాటలు. ఆయన జీవాధిపతి, ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, అద్భుతం చేస్తాడు. నీవు లేచి వెళ్ళు, ఇక నీ క్షేమం కలగబోతుంది. ఆ ఒక్క మాటతో ఆమె లేచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? నా ప్రార్థన వినబడిందిగా. నీ ప్రార్థన వినబడింది జకరయా. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆజ్ఞలను అనుసరించి నడవడం అది చాలా విలువైంది. కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, వెండి బంగారం నాకు అక్కరలేదే కానీ నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తే ఓపిక ఏయా అని అడిగాడు. ఈ మాట ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? దశమ భాగం ఇవ్వు, కానుక ఇవ్వంటే తెగిచ్చేస్తాం. కానీ మనం దేవుని సందులో ఆ పాపుల మార్గాన వెళ్ళబాకు, దుష్టుల ఆలోచన చేయబాకు అంటే కష్టంగా ఉంటుంది. అంటే దేవుడు అంటాడు, ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే నిశ్చయంగా నీ నడక నేను చూస్తాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. మరి ఈ రోజున ఆజ్ఞల ప్రకారం పరిగెత్తగలుగుతున్నామా? ఆ కీర్తనాకారుడు అంత చక్కగా అంటాడు, నేను ఆజ్ఞల మార్గాల్లో పరిగెత్తుతున్నాను. కూసే కోడికి చెప్పాడట, తెల్లవారుజామున ఈ టైంకి నువ్వు కూయాలి అని. పేతురు వినేటట్టుగా, ప్రభు మాట నెరవేరేటట్టుగా కోడి కూసింది. కాకి ఆజ్ఞాపించాడు, తినడానికి అలవాడబడ్డావు, దొంగతనం నీ చేతనవును, కానీ రాజుగారి భవనంలోకి వెళ్ళి రాజభోజనం తీసుకొచ్చి నా దైవజనుని చేతిలో పెట్టు అంటే దొంగిలించే బుద్ధున్న కాకి ఆజ్ఞకు లోబడి అంత మాత్రమే, అంటే ఒక అడుగు ముందుకు వేయకుండా ఆహారాన్ని రాజభోజనాన్ని తీసుకొచ్చి పెట్టి ఆ దైవజనుని పోషించింది. కాకి ఆజ్ఞలో వెళ్ళింది. మరి ఈ రోజున మన జీవితంలో మన మొండి సమస్యల నుంచి పరిష్కరించబడి, ఇక భయపడబాకు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నాకు అర్థమయ్యింది, నేను అంగీకరించానని చెప్పేటట్టుగా మన జీవితంలో ఆజ్ఞకు లోబడే మనసుందా, ఆ నడకుందా? దేవుని మాటలు ఒక రకంగా చెబితే మరొక రకంగా మనం నడిచాము అనుకోండి, అటు వారి జీవితంలో దీవెన కలగదు.